ఏదన్నా పట్టుబడితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అస్సలే నేను నిడిచిపెట్టా అని చెప్తాడు కదా మన సీఎం కేసీఆర్ సార్. గందుకే సార్కు ఒంట్లే మంచిగా లేకున్నా పానం పక్క నిడవకని చెప్తున్నా. ఆకుపచ్చ తెలంగాణ చేసే పథకాన్ని వెనకకు ఓనిస్తలేడు. ఏరే రాష్ట్రాలల్లా మన కొమ్ము గెలిపించేందుకు మన సీఎం సార్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి. వాస్తవానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ స్టిల్ మా మిత్రుడు గణేష్ బిగాల గారు ఎలా కూడా మేనేజ్ చేసుకుని పోవాలి, ఎందుకంటే మిమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. విన్నారు కదా, సీఎం సార్ పానం మంచిగా లేకున్నా అలా దోస్తులకు ఇచ్చిన మాట కోసము చెట్లు నాటాలని ఆరాటంతో ఇలా బయటికెళ్ళి ఒకటి చాలా పనులు చేసుకుంటా పోయిండు. పటాన్ షేరు కాడ డెక్కన్ ఆటోమొబైల్ కంపెనీ అంతా చిన్న బస్ ఎక్కి తిరిగి చూసి పెద్ద బస్సులో మీటింగ్కు చేరిండు సీఎం సారు. గంత చక్కటి బస్సులు తయారు చేసిన కంపెనీ వాళ్ళని మెచ్చుకొని ఆర్టీసీ బస్సులను కూడా గట్లనే చేస్తానన్నాడు. ఆ చేతుల మీదుగా ఈరోజు మీరు కీస్ ఇచ్చారు. త్వరలోనే మన ఏపీఎస్ఆర్టీసీ కూడా వాళ్ళు స్ట్రాటజీ తయారు చేస్తూ ఉన్నారు. ఈ స్లీపర్స్ కోచెస్ పర్టికులర్లీ టీఎస్ఆర్టీసీ ఏపీ ఇంకా పాత వాసన పోతలేదు. ఇక ఆ నుంచి పాసమైలారం కాడ హరితహారం పథకంలో చెట్లు నారుతున్నారని తెలుసుకొని ఇక ఆడికి పోయి సారు పొడుగున్న ఉసిరి చెట్టును వాతి పెట్టిండు. అగో సారు పెట్టే చెట్టు కాబట్టి మంచిగా ముగ్గులేసిండ్రు. కేసీఆర్ సారుకు జరంతా సుస్థి చేసింది కాబట్టి మట్టి పోసేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు పక్క పొంచుంటే మంత్రి సారే ఆసరయ్యిండు.